హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన రెసిపీ అయితే బోడకాకరకాయలతోటి అనమాట. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను అండ్ అలాగే ఫస్ట్ టైం కూడా కుక్ చేస్తున్నాను. నార్మల్గా కాకరకాయ రెసిపీ ఎలా చేస్తానో దీన్ని కూడా అలానే ఫాలో చేశానమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. అందులోకి పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ బోడకాకరకాయ పీసెస్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నాకైతే నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను కాబట్టి ఒక 10 మినిట్స్‌లోనే కుక్ అయిపోయాయి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలనమాట. కొద్దిసేపు అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టి అందులో వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలాగే మాడిపోకుండా ఉంటుంది. టొమాటోస్ కూడా అన్నీ కుక్ అయ్యాక లాస్ట్‌కి కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ కొత్తిమీరతోటి సర్వ్ చేసుకుంటే అంతే అండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.